కాబట్టి సరే, ఇంకెవరి దగ్గర ఇలా మాట్లాడావో నీ సంగతి చూస్తా. ఎలా వెళ్ళి వంటింట్లో వంట చేసుకో. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? మిథున వదిన చెప్పింది కదా, ఫాలో అవ్వాలి. జానకి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఆ బాధ నుండి నేను కోలుకోకుండానే గౌతమ్ ప్రేమంటూ నాకు దూరమయ్యాడు. కట్టుకున్న దానివి దూరమై, కన్న కొడుకు దూరమై నేను ఎన్ని సంవత్సరాలు కుమిలిపోయాను. ఎన్నో సంవత్సరాల తర్వాత గౌతమ్ తిరిగి వచ్చినందుకు సంతోషపడాలో, మిథునని పెళ్లి చేసుకొని ప్రణవికి అన్యాయం చేశాడని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. బావ దక్కలేదని, ప్రణవి పడ్డ బాధని నేను చూడలేకపోయాను. నువ్వు నేను కోరుకున్నట్టే గౌతమ్ కంపెనీ చైర్మన్ అయ్యి బిజినెస్ చూసుకుంటాడని నేను ఎంతో గర్వపడ్డాను. పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రణవి మారిపోయింది. ఇక ఈ ఇంట్లో ఏ సమస్యలు ఉండవని నేను ఆశపడ్డాను. ఇక అన్నీ సెట్ అయిపోయాయి అనుకున్న టైంకి ఇంట్లో భూకంపం లాంటి పెద్ద సమస్య వచ్చి పడింది. చూడు, నీ కొడుకు ఎంత పెద్ద ఘోరం చేశాడో చూడు. సంతోషమే లేకుండా జీవితమంతా ఒడిదుడుకులతో, సమస్యలతో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంతటితో అయిపోలేదు జానకి. భవిష్యత్తులో ఈ ఇంట్లో జరగబోయేవి తలుచుకుంటుంటే నాకు భయమేస్తుంది. నువ్వు దూరమైనందుకు నేను బాధపడుతున్నా. జరిగే దారుణాన్ని చూసే దురదృష్టం నుంచి నువ్వు తప్పించుకున్నందుకు నేను ఆనందపడుతున్నాను జానకి. నా ఆయుష్ ఎప్పుడు తీరిపోతుందని ఎదురు చూస్తున్నాను జానకి, ఎదురు చూస్తున్నాను. కానీ నాకు చావు రావట్లేదే. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని బాధ పెడుతూ నేను తప్పు చేశాను. కానీ అది నేను కావాలని చేసింది కాదు. నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ పాపమే శాపమై నన్ను వెంటాడుతోంది. నా గుండెల్ని మండిస్తోంది. నేను చేసిన ఈ ఘోరం వల్ల అమ్మ ఆత్మ క్షోభిస్తుందని నాకు తెలుసు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నా వల్లే ఇంట్లో అందరికీ మనశ్శాంతి కరువైంది. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఇంతమంది కన్నీటికి కారణమైన నాకు బతికే అర్హత లేదు. కన్న తండ్రికి మచ్చ తీసుకొచ్చాను. కట్టుకున్న భార్యకి ద్రోహం చేశాను. నన్ను కొట్టండి నాన్న, కొట్టండి నాన్న, కొట్టండి, కొట్టండి. గౌతమ్, గౌతమ్, కొట్టండి. మౌ, రేపు గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. రేపొక్క రోజు గడిస్తే బావా నా భర్త అవుతాడు.
అమ్మా కొంపలు మునిగాయి. రేయ్ ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు? వదిన చెప్పినట్టు వీళ్ళ మాటల్ని వీడియో తీస్తా. కల్పనకి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? హిల్ స్టేషన్ లో ఏం జరగకపోయినా ఏదో జరిగిందని ప్రణవి చేసిన గొడవ అబద్ధమని తెలిసిపోయిందమ్మా. రే ఏంట్రా నువ్వు చెప్పేది? ప్రణవి చేసిన ప్లాన్ మొత్తం ఏదో పక్క నుండి చూసినట్టుగా కల్పన మాట్లాడుతుంది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇవన్నీ ఆ తింగర్ దానికి ఎలా తెలుస్తాయి? కల్పన దగ్గర ఇదంతా డ్రామా అని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ ఉందంట. హ? హ. మీదునే ఏం చేయలేకపోయింది, అటువంటిది ఆ వంటింటి కుందేలికి ఎవిడెన్స్ దొరకడమేంట్రా? ఒంటింటి కుందేలా? చెప్తా. అన్నయ్య, ఛాన్సే లేదు. నేనెక్కడ ఎవిడెన్స్ దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారమే బాబు నిరికించాను. వదిన దగ్గర ఎవిడెన్స్ ఉండడం ఏంటి? అవన్నీ తెలీదు ప్రణవి. కల్పన మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎవిడెన్స్ ఉంది అని. ఛీ, వీళ్ళు మనుషులు కాదు, ఎంత కుట్ర పన్నారు. మన ప్రయత్నాలు మానేయకపోతే ఆ ఎవిడెన్స్ మావయ్యకి బావకి ఇస్తానని బెదిరించింది. ఆ వేరే దానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఈ రోజు నేను కొత్త కల్పనని చూశాను. ప్రణవి, ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు తెచ్చుకో. అన్నయ్య, హిల్ స్టేషన్ లాన్లో నేను బావకి మందు పోస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరు. బావ తాగుతున్న పెగ్లో మత్తెక్కించే టాబ్లెట్ ని చాలా తెలివిగా సీక్రెట్ గా కలిపాను. అప్పుడు అక్కడెవ్వరూ లేరు. సీసీ కెమెరాస్ కూడా లేవు. రాత్రంతా బావ మత్తులో పడిపోయాడు. మార్నింగ్ లేవగానే ఏదో జరిగినట్టుగా అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి బావని నమ్మించింది కూడా ఆ రూమ్ లోనే. ఇక హోటల్ రూమ్ లో సీసీ కెమెరాస్ ఉండే అవకాశమే లేదు. ఎటు చూసినా ఎటువంటి ఎవిడెన్స్ దొరికే ఛాన్సే లేదు. మరి వదిలింటి ఎవిడెన్స్ లేకపోయినా ఎవిడెన్స్ ఉందంటుంది. అవ్వా, ఎంత పెద్ద ప్లానా, ఎంత ఘోరం. రే కార్తికేయ, ఇదంతా ట్రాప్ రా. ఏ కల్పన, ఏం చేస్తున్నావు అక్కడ? ఎవిడెన్స్